రెండో పాఠం, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద చేసిన పని ఎలా ప్రారంభించారు, ఆయన వచ్చేటప్పటికి ఈ భూమి మీద ఎలా ఉంది అన్న విషయాలన్నీ పరిస్థితులన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నటువంటి లెసన్ ఇది. రెండోది పాఠం, క్రీస్తు పని చేసిన సందర్భాలు. క్రీస్తు ప్రభువారు పనిచేసిన సందర్భాలు అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాంటి క్రియలు జరిగాయి, ఆయన భూమి మీదకి రావడానికి ఎలాంటి ప్రణాళికలు దేవుడు సిద్ధం చేశాడు, అది రాజకీయ పరంగా, భౌగోళికంగా పరంగా, లేకపోతే మతానికి సంబంధించిన పనులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆయన రాకడకు ఎలా సిద్ధపడుతూ వచ్చాయి, ఎలా సిద్ధమయ్యాయి అన్న విషయాలు ఈ లెసన్లోకి చూసుకుంటూ మనం ముందుకు కొనసాగుతాం. ఈ మొట్టమొదటిగా మనం చూస్తే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆల్రెడీ ఈ లెసన్ మనం ముందు చూసుకున్నాం, కానీ క్లుప్తంగా దీన్ని తెలియపరుస్తాం మీకు లెసన్ చేయడానికి వీలుగా ఉండేటట్లు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాల్లో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మన దత్తపుత్రులము కావాలమని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. ఇక్కడ మొట్టమొదటిగా ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ఏం చేశాడు, ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఈ ప్రణాళికలు, ఆయన రావడానికి ప్రణాళికలు అన్నీ కూడా ఎలా సిద్ధమవుకుంటూ వచ్చే అన్న విషయాలు ఇందులో ఈ లెసన్లో మనం చూస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఈ వచనాన్ని బట్టి చూస్తే కనుక ఆయన కాలం పరిపూర్ణమైంది ఆయన వచ్చినప్పటికీ, అంటే అన్ని కరెక్ట్గా నెరవేర్చుకుంటూ వచ్చి కరెక్ట్ టైంలోనే ఆయన పుట్టాడు. ఎలా పుట్టాడు, రాజకీయ పరంగా, లేకపోతే మతపరంగా కానీ చూస్తే, భౌగోళిక పరంగా చూస్తే, లేకపోతే పరిస్థితులన్నీ చూస్తే కనుక మనకి చాలా చక్కనిదిగా అర్థమవుతాయి. ఈ విషయాన్ని గురించి మనం చక్కనిదిగా ముందు కూడా మనం ఆలోచించాం. కింద చూడండి, ప్రారంభం అని లెసన్ ప్రారంభం, ప్రపంచం యొక్క సమస్యలతో ఎలా వ్యవహరించాలో మనం ఆలోచించినప్పుడు దేవుని ప్రణాళికను ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాము. దేవుని పనికి వినియోగింపబడిన దేవుని మనుషులు ఇశ్రాయేలీలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలా ఉండడు. అయితే మనం లేఖనంలోని చూసినట్లుగా ఆయన యొక్క ప్రణాళిక వలె ఆయన సమయం కూడా పరిపూర్ణంగా ఉండదు. ఇక్కడ ఈ విషయంలో ఈ గందరగోళ పరిస్థితులు, ఈ ప్రపంచంలో పరిస్థితులన్నీ చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఈ టైంలో రావడం కరెక్టా లేదా కాదా ఉన్న విషయాల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవుడు ఈ టైంలోనే వస్తానని ప్రణాళిక ముందే సిద్ధం చేశాడు. పాత నిబంధన కాలం నుంచి ముందు చెప్పుకొచ్చాడు. ఆ చెప్పుకొచ్చిన విషయాలన్నీ కూడా తన ప్రజలకు చెప్పుకొచ్చాడు, తన ప్రవక్తలకు చెప్పుకొచ్చాడు. ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు తప్పిపోయిన వ్యక్తిలా ఉన్నారు ప్రజలు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజాంగం, లేదా ఒక్కడగా చూసుకున్నా, జనాంగంగా చూసుకున్నా, అందరూ కూడా దేవుడు కోరుకున్నట్లు ఆయన ఆశించినప్పటికీ, ఉండకపోయినప్పటికీ దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో అది ఖచ్చితంగా ఆయన చేశాడు. అంటే ఆయన ఈ లోకానికి ప్రణాళిక, ఆయన అంటే విమోచన కార్యం చేస్తాను అని చెప్పాడు, అది చేశాడు అన్న విషయాలు యేసు ప్రభువు వారి పుట్టుక ద్వారా మనకి నిర్ధారణ అయింది అన్న విషయాలు మనం తెలుసుకోవడం. ఆయన పుట్టినప్పుడు, ఆయన పుట్టుక ద్వారా దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాడు. అంటే మనుషులు నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడిగా కార్యాలు చేశాడు అన్న విషయం. ఇక్కడ కింద చూస్తే ఆయన సరైన సమయంలో వచ్చాడు. ప్రభువారు కరెక్ట్ సమయంలో వచ్చాడు. అంటే ఆయన వచ్చేటప్పటికి, ఈ విమోచన కార్యాలు జరిగించాలని వచ్చేటప్పటికి ప్రపంచంలో పరిస్థితి అసలు బాలే. దేవుడి గురించి ఎదురు చూస్తున్నారు. ఏంటంటే ఒకళ్ళ మీదకి ఒకళ్ళు, అప్పటికి యుద్ధ రంగంలోనే ఉన్నట్టు ఒకళ్ళ దేశాన్ని ఒకళ్ళు ఆక్రమించుకుని పరిపాలించడం, లేకపోతే కరువులు కాటకాలతో నిండిపోయిన వాళ్ళు ఆ పరిస్థితులు గుండానే వెళుతూ ఉన్నారు. ఒకళ్ళ మీదకి ఒకళ్ళు బానిసలుగా చేసుకోవడం, కొంతమంది వ్యక్తుల్ని ఒకళ్ళ దేశాలను ఒకళ్ళు ఆక్రమించుకుని ఉండడం. ఇలాంటి సమయాల్లో దేవుడి మీద నిరీక్షణ ఎక్కువైంది, నిరీక్షణతో ఎదురు చూడడం ఎక్కువైంది. ఈ నిరీక్షణలో ఇవన్నీ కూడా ఈ లెసన్లోని మనం చూస్తాం. ఫస్ట్ ప్రారంభించి చూస్తే కనుక
భౌగోళిక పరిస్థితులని చెప్పినప్పుడు ఇశ్రాయేలు దేశం పాలస్తీనా గురించి, అక్కడ గల్లియా ప్రాంతం గురించి, సమరయ ప్రాంతం గురించి అక్కడ మనకి కనబడుతుంది. ఇక్కడ రాసిన విషయాల్లో మనం ముందు చూసుకున్నాం. గల్లియా ఈ భౌగోళిక పరిస్థితుల గురించి అంటే భూమికి సంబంధించిన పరిస్థితులు. వీటి గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు పుట్టడం ఎక్కడ పుట్టాడు? ఆయన ఇశ్రాయేల్ దేశంలో. ఇప్పుడు ప్రజెంట్ ఇశ్రాయేల్ దేశం, ఇశ్రాయేలు, పాలస్తీనా లేకపోతే జోర్డాన్గా 3 దేశాలుగా మనకు కనబడుతుంటారు. అందు గురించినే పాలస్తీనా అనే మాట ఇక్కడ రాయవలసి వచ్చింది. అంటే పాలస్తీనా అనే దేశంలోనే యెరూషలేము అనే పట్టణం, లేకపోతే బెత్లెహేం అనే ప్రాంతం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఏదేమైనా యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఉన్న పరిస్థితుల గురించి మనం ఆలోచించాలి అంటే ఆయన పుట్టిన పరిస్థితులు, ఆయన ఏ దేశంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడవలసి వస్తుంది. ఈ చూసే భాగంలో పాలస్తీనా అంటే ఇశ్రాయేల్ దేశం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేటప్పటికి 6 భాగాలు ఉందని చూసాం. 6 భాగాలు ఏంటంటి? గలిలయ, సమరయ, యోదయ, ఇతూరియా, దెకపొలి, బేరియా. ఈ 6 భాగాలు ఉన్నాయి. ఈ 6 భాగాలు కూడా అక్కడ ఉన్న రాజు చేత పరిపాలించబడుతున్నాయి. ఒక రాజు చేత, ఏ రాజు? గొర్రెడైన హీరోద్ అనే రాజు చేత పరిపాలించబడుతున్నాయి. ఇందులో ఒక్క ప్రాంతం మాత్రం, దెకపొలి అనే ప్రాంతం మాత్రం రోమా చక్రవర్తి హ్యాండ్ ఓవర్ లేదా రోమా ప్రభుత్వం వారి చేత గుర్తించబడిందిగా అది పరిపాలన విధానంలో ఉంది. అంటే ఈ దేశంలో 5 రాష్ట్రాలని గొర్రెడైన హేరోదు పరిపాలించేవాడని, ఆయన హ్యాండ్ ఓవర్లోనే ఉందని మనం చూసాం. ఇది ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టే కాలం. తర్వాత ఈ గలిలియా అనే దాని గురించి చూస్తే కనుక, గలిలియా ప్రాంతం ఇశ్రాయేల్ దేశంలో పైన ఉంది, అంటే ఉత్తరంలో ఉంది. ఇది చాలా అందమైన దేశం. ఇందులో నదులు ఉన్నాయి. అంటే గలిలియా సముద్రంగా చెప్పబడుతున్నప్పటికీ మంచి సరస్సు, అది చేపలై ఉండే సరస్సు, మంచి రహదారులు దానికి. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చేపలు వర్తకం చేయడం, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడానికి రవాణా సౌకర్యాలు చక్కగా ఉన్న ప్రాంతం ఈ గలిలియా ప్రాంతం. దీని గురించి చాలా వివరంగా మనం ముందు నేర్చుకున్నాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారు పెరిగిన ప్రాంతం ఏంటి? ఈ గలిలియా ప్రాంతం. అంటే గలిలియా ప్రాంతంలోనే నజరేతు అనే ఊరు, ఆ నజరేతు అనే ఊళ్ళోనే ఆయన పుట్టాడు. అంటే గలిలియాని ఒక రాష్ట్రంగా చూసుకుంటే అందులో నజరేతు అనే ప్రాంతంలో చిన్న పల్లెటూరు, అందులో యేసు ప్రభువు వారు పుట్టడం. ఆయన పెరిగిన తర్వాత అదే ప్రాంతం నుంచి పరిచర్య, అంటే కపెర్నహూము అనే ప్రాంతం నుంచి పరిచర్య ప్రారంభించడం, ఇవన్నీ కూడా గలిలియాలోనే జరిగాయి. అంటే గలిలియా ఈ పాత నిబంధన కాలంలోనే, యేసుక్రీస్తు పుట్టినప్పుడు కాలంలోనే చాలా ప్రాముఖ్యమైన పట్టణంగా, లేకపోతే ప్రాముఖ్యమైన రాష్ట్రంగా గలిలియా ప్రాంతం. అక్కడి నుంచి పరిచర్య జరగడానికి ప్రారంభించిన ప్రాంతంగా మనం చక్కని రీతిగా మనం చూస్తాం. తర్వాత దాని కింద ఉన్న ప్రాంతం ఏంటంటే సమరయ. అక్కడ సమరయులు అనేవారు ఉండేవారని, దాని గురించిన వివరాలు కూడా మనం చాలా క్లుప్తంగా, ఇలా ఎక్కువగా మనం తెలుసుకున్నాం. క్లుప్తం కాదు, ఎక్కువగానే తెలుసుకున్నాం. కింద ఉన్న ప్రాంతం తర్వాత యోదయ కూడా చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం. యోదయ యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టిన బెత్లెహేము అనే ఉన్న ఈ ఊరు యోదయ రాష్ట్రంలోదే. ఏంటది ఊరి పేరేంటి? బెత్లెహేం. బెత్లెహేమా యోధా ప్రధానంలో ఎంత మాత్రం యోధా దేశంలోనే లేదా యోధా రాష్ట్రంలోనే ఉన్న ఊరు ఈ బెత్లెహేం. కనుక ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ యోధాలోనే యెరూషలేము కూడా ఉంది. యెరూషలేము ఆ దేశానికే ముఖ్యమైన అంటే రాజధాని పట్టణంగా ఉంటుంది. అక్కడి నుంచే దేశాన్ని పరిపాలించే కార్యకలాపాలన్నీ కూడా అక్కడే చేసేవారు. ఈ యెరూషలేములో రాజులు లేకపోతే ప్రవక్తల గురించిన విషయాలు పాత నిబంధనలు కూడా ఈ యెరూషలేముకి, ఈ యోధియా పట్టణానికి చాలా సన్నిహిత సంబంధాలు కూడా మనం చూస్తాం ఈ బెత్లెహేం గురించిన విషయాలన్నీ. ఇది రాజకీయ పరంగా, భౌగోళిక పరంగా చూస్తే కనుక ఈ ప్రాంతాలు మనకి కనబడుతుంటాయి. అంటే ఇశ్రాయేల్ దేశం, దాంట్లో విభజించిన 6 రాష్ట్రాల గురించి,
6 రాష్ట్రాల గురించి వివరంగా చాలా కూలంకషంగా కూడా దీన్ని ఆ రాష్ట్రాలు రాష్ట్ర ప్రజల గురించి దాన్ని పరిపాలించే రాజుల గురించి కూడా ముందు పాఠాల్లో కూడా మనం చూసాం ఈ అన్ని విషయాల గురించి కూడా. సరే, తర్వాత విషయాల్లో రాజకీయ పరిస్థితుల గురించి చూస్తే ఈ రాజకీయంగా కూడా ఎవరెవరు పరిపాలించారన్న విషయాలు చూసాం. యేసు ప్రభు వారు పుట్టడానికి లేకపోతే యేసు ప్రభు వారు అదే కాలంలో పుట్టడానికి ఈ పరిస్థితులన్నీ ఎలాగా మనకి అనుకూలంగా మారేయి, లేకపోతే దేవుడు అలా తయారు చేశాడు అన్న విషయాలు ఈ రాజకీయ పరిస్థితుల గురించిన విషయాల్లో మనం నేర్చుకుంటాం అన్నమాట. అంటే యేసు ప్రభు వారి భూలోకంకి వచ్చినప్పుడు ఈ పరిస్థితులన్నీ గలతీ పత్రిక 4:4 చూస్తున్నాం కదా. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడి లోకానికి రావడం. ఈ భౌగోళిక పరిస్థితుల విషయాల్లో చూసుకుంటే కనుక ఈ రాజులు, ఈ చరిత్ర లేకపోతే ఎక్కడంతా కూడా అదొక భాగం. రాజకీయ పరంగా చూసుకుంటే రాజకీయంగా కూడా రాజులు, వాళ్ళు చరిత్ర లేదా చుట్టుపక్కల రాజ్యాలు, వాళ్ళ దేశాలను పరిపాలించిన నాయకులు వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ కార్యాలు జరిగించుకుంటూ వస్తున్నారన్న విషయాలు ఇందులో చూడడం ఇంకో భాగం. ఇందులో చూస్తే కనుక ఈ చరిత్రలో చూడండి, రాజకీయ పరిస్థితులు ఉంది కదా, అందులో చరిత్రలో అప్పటికి సమకూడిన అంశాలు ఒక్కొక్కటే మనం చూసుకుంటే కనుక ఒకే ఉమ్మడి భాష. ఇది ఎలాగొచ్చిందని మనం చూసుకున్నాం. అలెగ్జాండర్ చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక మునిపే ఇక్కడ చరిత్ర రాసింది కూడా ఉన్నాయి కదా. 556 సంవత్సరంలో ఆయన చక్రవర్తి పరిపాలన ప్రారంభిస్తే సుమారుగా చూడండి 323 వరకు, అంటే 33 సంవత్సరాలు సుమారుగా ఆయన పరిపాలించిన సమయంలో ఎక్కడైతే అలెగ్జాండర్ చక్రవర్తి పరిపాలించాడో ఇదంతా కూడా అన్ని దేశాలు, అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచంలో చాలా దేశాలని ఏముంటుంది లెసన్ ఉంటుంది దాంట్లో, పరిపాలించిన దేశాలు అన్నీ కూడా ఒకటే భాష చేసేసాడు. కారణం ఏంటంటే ఈ వర్తకాలు జరగాలి, లేకపోతే ఒకరి నుంచి ఒకరికి భాష రాకపోతే, వాళ్ళకి ఒకరి నుంచి ఒకరికి తెలియకపోతే, భాష తెలియకపోయింది అనుకో, అర్థం చేసుకోవడం లేదనుకోండి, వర్తకాలు ఆగిపోతే, అప్పుడు మేనేజ్మెంట్ ఆగిపోద్ది, వీళ్ళు వ్యవహార శైలి కూడా అంతా కూడా ఆగిపోద్ది. కనుక ఒకే భాష ఉండాలి అన్నట్టు పెట్టేశాడు మొత్తం అంతా. అలెగ్జాండర్ పరిపాలించిన దేశాలన్నీ కూడా పెట్టేశాడు. ఏంటి ఆ భాష అంటే గ్రీక్. ఇకంతా కూడా మనం చూసుకున్నాం ముందు లెసన్లో. అంటే యేసు ప్రభు వారు వచ్చేటప్పటికి ప్రణాళిక ఎలా సిద్ధపడ్డాయి అన్న దాంట్లో మొట్టమొదటి చూసుకుంటే ఒకే భాష ప్రపంచమంతా విస్తరించినట్టుగా అయిపోయింది. ఆ భాష ఏంటంటే గ్రీక్ భాష. అది అలెగ్జాండర్ ద్వారా. తర్వాత రెండవదిగా రోమా ప్రభుత్వం తర్వాత పరిపాలించింది. రోమా ప్రభుత్వం తర్వాత కాలంలో చాలా మట్టికి 700 సంవత్సరాల పైనే పాత నిబంధన కాలంలో పరిపాలించిన ఈ సంవత్సరాల్లో ఓడరేవులు లేకపోతే ఓడ మార్గాలు, సముద్ర ప్రయాణాలు, అలాగే రహదారులు రోమ్ నుంచి పాలస్తీనాకి లేకపోతే ఇతర ప్రాంతాలకు అన్నింటిని కూడా వేసాడు. ఈ రవాణా సౌకర్యాలు ఎంత కూడా స్ప్రెడ్ చేస్తాడు. అంటే ప్రపంచంలో ఏ దేశం నుంచి అయినా ఏ దేశానికైనా వెళ్ళిపోవచ్చు అన్న సూచనలన్నీ కూడా లేదా క్రియలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాం. రోమా చక్రవర్తి లేదా పరిపాలించిన కాలంలో, రోమీలు పరిపాలించిన కాలంలో జరిగినట్లుగా ఏంటది? రహదారులు, సముద్ర మార్గాలు, ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మనం వెళ్ళడానికి అవకాశాలు ఈ రోమీలు ఉన్న కాలంలో ఏర్పాటు చేశారన్న విషయం. అంతేకాదు ఈ రోమీలు ఉన్న కాలంలోనే చాలా మంది సముద్ర దొంగలు కూడా ఉండేవారట. ఈ రోమా చక్రవర్తి ఒక ఆయన లెసన్లో కూడా చదివి నడిపించుకోండి. రోమా చక్రవర్తిలో ఒక ఆయన కూడా అయినా ఈ సముద్ర దొంగలందరినీ కూడా అరికట్టి దొంగతనాలు కూడా మనకి చాలా మూవీస్లో కూడా కనబడుతుంటాయి. పాత మూవీస్లో అదే హిస్టారికల్ మూవీస్, మామూలు వాటి గురించి చెప్పట్లా, చరిత్రకు సంబంధించిన వాటిలో సముద్రపు దొంగల గురించి వాళ్ళనే వాళ్ళు స్వాధీనంలో చేసుకుని వాళ్ళు మొత్తం అంతా కూడా దోచుకునేవారని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాటిని కూడా అరికట్టాడట ఈ చక్రవర్తి. ఇక్కడ మార్క్ ఆంటోనీ ఉందిగా దత్తపుత్రుగా యాక్చువల్గా 2వ దాంట్లో చూడండి 13వ పేజీలో మనకి కనబడుతుంది. ఈ విషయాలు కూడా మనం యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటప్పటికి ప్రపంచంలో ఒకే భాష రావడానికి గ్రీకు చక్రవర్తి కారణమైతే, మార్గాలు ఏర్పాటు చేయడానికి, సముద్ర మార్గాలు అలాగే భూమి మీద ఉన్న మార్గాలన్నీ ఏర్పాటు చేయడానికి
లేకపోతే సరళం చేయబడ్డానికి రోమీని దేవుడు ఉపయోగించుకున్నాడు. అలాగే మెస్సయ్య కొరకు 3 మెస్సయ్య కొరకు నిరీక్షణ చూస్తే కనుక వాళ్ళు పాత నిబంధన కాలం నుంచి కూడా నిరీక్షిస్తూనే వస్తున్నారు. వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, మతపరమైన పరిస్థితులను బట్టి, వాళ్ళు వెనక్కి దిగజారిపోయిన పరిస్థితులను బట్టి దేవుడు వస్తాడు, రక్షిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, వాళ్ళు కాపాడుతాడని చెప్పేసి మెస్సయ్య గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన మెస్సయ్య అంటే రక్షకుడు, మన తెలుగులో మెస్సయ్య క్రీస్తు గ్రీకులోని. ఆ రక్షించేవాడు వస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసి ఆయన వచ్చేసాడు ఆయన. కానీ వాళ్ళు ఎదురు చూసేది ఏంటంటే ఎలా చూస్తున్నారంటే, ఈ రాజకీయ పరిస్థితులు ఉన్నాయి కదా, ఆ రాజకీయ పరిస్థితుల్లో మమ్మల్ని విడిపిస్తాడు, ఇక్కడ ప్రభుత్వంలో లేకపోతే అడగారిపోయిన పరిస్థితులు ఉన్నాయి కదా, అందులోంచి మమ్మల్ని విడిపిస్తాడు, ఆర్థిక పరిస్థితులను మనం విడిపిస్తాడు అంటే ఈ లోకానికి సంబంధించిన వ్యూ ఎక్కువ ఉంది అప్పుడు వాళ్ళకి, ఇశ్రాయేలీలకి, అక్కడ ఉన్న ప్రజలకి కూడా ఆ భాగంలో చూస్తున్నారు. కనుక ఈయన లోకంలోనికి వచ్చినా సరే గుర్తించలేని పరిస్థితుల్లో అయిపోయినాడు. కానీ ఎదురు చూపులు మాత్రం ఖచ్చితంగా మెస్సయ్య గురించి నిరీక్షణ మాత్రం పాత నిబంధన కాలంలోంచి ఆయన వచ్చే వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. కనుక ఆ ఎదురు చూపులకి పరిష్కారంగానే ఈయన వచ్చాడు అన్న విషయం కూడా ఇందులో చూస్తాం. అంటే కాలం పరిపూర్ణమైంది అనడానికి వీడు ఎదురు చూపులోడు కారణం, ఆయన కరెక్ట్ టైంకి వచ్చాడు అని చెప్పడానికి, నిరీక్షణ ఇచ్చే సమయం ఆయన వచ్చాడని, అంతేకాకుండా ఈ రహదారులు, ఈ సువార్త ఆయన వచ్చేటప్పుడు సువార్త అంతా కూడా ప్రపంచం అంతా ప్రకటించబడాలి, ప్రపంచం అంతా కూడా సువార్త వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోవాలి ప్రపంచం అంతా? అప్పట్లో ఈ ఓడలు లేకపోతే కాలినడకని వెళ్ళేవారు, లేకపోతే గుర్రబండ్లు ఇవన్నీ వెళ్ళేవారు. అలా ఒక దేశానికి వెళ్ళడానికి సముద్ర మార్గాలు, వీటిల్లోంచి వెళ్ళిపోతూ వీళ్ళు సువార్త ప్రకటించాలి. ఇదంతా కూడా సరళం అయిపోయింది అని తెలియపరచడం అన్నమాట. తర్వాతగా మతపరమైన పరిస్థితులు కూడా మనం చూస్తే కనుక వీళ్ళు కూడా ఈ ఇశ్రాయేలీలు దేవాలయం కట్టినప్పుడు ఆ దేవాలయంలో చక్కని రీతిగా ఈ మత సంబంధమైన కార్యక్రమాలన్నీ నెరవేరుకుంటూ జరగడం, ఆ దేవాలయాల్ని అక్కడ కట్టడం, అక్కడి నుంచి చక్కని రీతిగా దేవుని ఆరాధించడం ఇవన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి. ఈ దేవాలయం కట్టడము, ఈ ఆరాధించడం ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు సువార్త ప్రారంభించే సమయంలో ఇది ఒక వేదికగా లేకపోతే ఒక స్టేజ్గా ఉన్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. అంటే అక్కడి నుంచి సువార్త వెళ్ళిపోవాలి, అంటే యెరూషలేం నుంచి సువార్త అంతా ప్రపంచం అంతా వెళ్ళిపోవాలి. ఇశ్రాయేల్ నుంచి సువార్త వెళ్ళాలి, అలాగే యెరూషలేం నుంచి సువార్త వెళ్ళాలి, మొదటి నుంచి దేవుడు చెప్పింది. కనుక ప్రపంచం అంతా కూడా ఇక్కడి నుంచి సువార్త వెళ్ళిపోవాలి. కనుక ఇది మతపరమైన పరిస్థితులు కూడా చక్కని రీతిగా అనుకూలంగా ఏర్పాటు చేశాడు అన్న విషయాలు ఇది నేర్చుకుంటామన్నమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువు రావడానికి కాలం పరిపూర్ణమైంది అనడానికి ప్రాముఖ్యంగా ఒకటి, ప్రపంచమంతా ఒకటే భాష, ఎందుకంటే సువార్త అన్ని దేశాలకి వెళ్ళిపోవాలి, ప్రపంచమంతా వెళ్ళిపోవాలి, అది అక్కడ నెరవేరింది గ్రీకు సామ్రాజ్యం ద్వారా. రెండవదిగా వెళ్ళడానికి మరి ప్రాముఖ్యంగా ప్రయాణ సౌకర్యాలు కావాలి. ఆ ప్రయాణ సౌకర్యాలు ఓడరేవులు, ప్రయాణ సౌకర్యాలు, చక్కని రోడ్లు రోమీల ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి, అది కూడా నెరవేరింది అక్కడ. అంతేకాకుండా నిరీక్షణ, ప్రజలందరూ కూడా దేవుడు వస్తాడని నిరీక్షిస్తున్నారు. వాళ్ళు ఆర్థిక పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న రాజకీయ మతపరమైన పరిస్థితులను బట్టి, దిగజారిపోయిన పరిస్థితులు, అడగారిపోయిన పరిస్థితులు, దేవుడు వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు అన్న నిరీక్షణకు కూడా ఇక్కడ మరొక కారణంగా మనం చూసుకుంటున్నాం. తర్వాతగా ఈ మతపరమైన పరిస్థితులు కూడా చూస్తే గనక అక్కడ దేవాలయం కట్టడం, అలాగే గ్రీకులు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ సునగోగులు కట్టేసుకున్నారు. సునగోగులు కట్టుకుని పౌలు గారు ప్రకటన చేయడానికి వెళ్ళినప్పుడైనా, శిష్యులు ప్రకటన చేయడానికి వెళ్ళినప్పుడైనా ఏ దేశంలోకి వెళ్తే ఆ దేశంలో వెళ్ళిపోయి ముందు అక్కడ యూదులు ఎక్కడ ఉన్నారో చూసుకుని అక్కడ సునగోగు దగ్గర దిగిపోయి అక్కడ సువార్త ప్రకటించడం, అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి వెళ్ళిపోవడం. అంటే మతపరంగా కూడా అక్కడ చాలా చక్కని ప్లాట్ఫారం ఏర్పడింది సువార్తకి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడానికి, మనుష్య కుమారుడిగా రావడానికి సరి అయిన సమయం అని వీటిలన్నిటిని బట్టి మనకి ఖచ్చితంగా ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనకు అన్నిటి గురించి అవగాహన ఉంది. ఇప్పుడు పాత నిబంధనలు లేకపోవచ్చేమో కానీ ఇప్పుడు మనకు మాత్రం ఖచ్చితంగా అన్నిటి మీద మనకు గ్రిప్ ఉంది. ఎందుకంటే అన్నిటిని దాటుకుని వచ్చాం. పాత నిబంధన అంతా మనకు తెలుసు, చరిత్ర అంతా మనకు తెలుసు. కనుక ఈ విషయాల గురించిన విషయాలు మనం
చూస్తాం అనమాట ఈ పాఠంలో. సెకండ్ ఇదిగా అంటే మొదటి ప్రశ్న ఏంటి, ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు అన్న విషయాలు మనం చూసుకుంటాం. రెండవదిగా మతపరమైన పరిస్థితులు చూస్తే ఈ మతాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటప్పటికి మతపరంగా అభివృద్ధి చెందినట్లుగా ఉంది, కానీ ఈ మతానికి సంబంధించి అన్నీ కూడా వీళ్ళు ఆచారాలతోని ఈ ఆచార వ్యవహారాలతోనూ నిండిపోయి ఇష్టానుసారంగా మారిపోయిందనట. అంటే దేవుడు ధర్మశాస్త్రం ఒకందుకు ఇస్తే వీళ్ళు ఆచారాలు మతాలు దీనికి సంబంధించి లేకపోతే వీళ్ళు కల్పించిన ఆచారాలతో నింపేసుకున్నారు. మతాన్ని అంతట్లే నింపేసుకుని ఎలా చేశారంటే ధర్మశాస్త్రానికి వీళ్ళే మళ్ళీ కొత్తగా రూపొందించినట్లు వీళ్ళు కల్పించిన ఆచారాలన్నీ కూడా కలిపేసుకున్నారు. లేకపోతే ఇప్పుడు కాళ్ళు కడుక్కుని భోజనం చేయాలి అనడానికి అది పెద్ద సూత్రంగా చేసేసి అది పాపంగా చేసేసారు. ఇవన్నీ చాలా ఉన్నాయి మన బైబిల్లో, ఇంకా వెళ్ళి కొలిది మనం చూస్తాం. ఇందులో చేయడానికి ఈ మతపరంగా ఈ కార్యాలను చేయడానికి కొంతమంది మత నాయకులు ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే ఇప్పుడు చూడండి, లెసన్లో మనం చూస్తే 17వ మనకి పేజీలో మనకు కనబడుతుంది. ఒకటి పరిసయ్యులు, మతానికి సంబంధించినటువంటి నాయకులుగా వ్యవహరించిన వాళ్ళు 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు పుట్టిన కాలంలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. ఒకటి పరిసయ్యులు, వాళ్ళ గురించి ఈ విషయాలన్నీ కూడా మనం చక్కని రీతిగా మనం చూసుకున్నాం. వాళ్ళు శాస్త్రాల్ని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించడం లేకపోతే మళ్ళీ రాయడం చేసేవారిని, కాకపోతే లేనాట్లు కూడా ఇందులో మళ్ళీ చేర్చడం, ఉన్నాట్లు తీసేయడం లేనాటిని కల్పించడం. వాళ్ళ దాంట్లో పరిసయ్యులు మత సంబంధానికి వర్గానికి చెందిన వాళ్ళు ఒకడు. రెండవదిగా సదుకయ్యులు, వీళ్ళ గురించి కూడా మనం చూసుకున్నాం. తర్వాత మూడవదిగా శాస్త్రులు, వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే టీంలో అటు బైబిల్ వాక్యాన్ని కొంత తీసాడు కొంత కలపడం అన్నట్లుగా వీళ్ళు ఇష్టానుసారాన్ని మతాచారాలు బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రంలో కలిపాడు, ఇష్టానుసారంగా చేయడం ఆలోచిస్తారు. తర్వాత ఎస్సీ నీలు అని ఉన్నవాళ్ళు మన బైబిల్ గ్రంథంలో కొద్దిగా ఎక్కువ కనబడదు, కానీ వీళ్ళ గురించి చరిత్ర కూడా మనకు చాలా ఎక్కువ ఉంది. వీళ్ళు ఆ కాలంలో సుమారుగా 4,000 మంది ఉండేవారని. వీళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులకి అక్కడ ఉన్న మత పరిస్థితులకి తట్టుకోలేక మేము ప్రత్యేకంగా ఉండాలి, వీళ్ళందరితో మేము కలకూడదు అనిపోయి కొన్ని కొండ గుహల్లోకి వెళ్ళిపోయి దేవునితోని ప్రత్యేకమైన సహవాసం గడిపేవాళ్ళుగా ఉండేవారు అనమాట. అందుకనే ప్రత్యేకించిన శాఖ అని కూడా వీళ్ళకి పేరు ఉంది, ప్రత్యేకించకూడదు వాళ్ళు ఇస్తే నేను. తర్వాత జెలోతీలు గురించి వీళ్ళు కూడా నేర్చుకున్నాం. జెలోతీలు వాళ్ళకి పేరు ఏంటంటే కనానీయులు లేకపోతే విప్లవకారులు. ఈ కనానీయుల్లోనే ఒక శిష్యుడు కూడా మనకున్నాడు, ఎవరంటే కనానీయుడైనా సింహుడు. ఈ కనానీయులు చేసే పనుల్లో కూడా మనం బాగా చూసుకున్న వాళ్ళు ఏం పనులు చేసేవారు అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే రాజకీయంగా లేకపోతే వీళ్ళు ఎవరైతే పరిపాలిస్తున్నారో యూదుల్ని వ్యతిరేకంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు రోమీల మీద తిరుగుబాటు చేసి మా దేశాన్ని మేమే పరిపాలించుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ మీద తిరుగుబాటు చేసేవారు అన్నమాట. అందుకనే విప్లవకారులు అన్నారు వీళ్ళు, వాళ్ళకి వచ్చిన పేరు అనమాట. వీళ్ళే జరుగుతున్నారు. చాలా సందర్భాల్లో రోమీల మీద తిరగబడి చేసేవారు, కొంతమంది వాళ్ళు చంపేసేవారు. అలాంటి పరిస్థితుల్లో రోమీలు ఏం చేసేవారంటే సైన్యాన్ని పంపించి వీళ్ళని చంపేయడం, వీళ్ళని అరికట్టడం అలా చేసేవారు అన్నమాట. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మా దేశాన్ని మేమే పరిపాలించుకోవాలి అన్న ఉద్దేశం అన్నమాట. అలాంటి ఉద్దేశంలో ఉన్న అతనే కనానీయుడైన సీమోను. అలాంటి ఉద్దేశాలతో ఉన్నవాడు యేసుప్రభువులోకి వచ్చి దేవుని శిష్యుడిగా మారిపోయి దేవుని ప్రేమ సందేశానికి లోబడి శిష్యుడైపోయాడు. ఆ విషయాలు మనం చూస్తున్నాం. తర్వాత సన్హెద్రిన్ అనేది ఏంటంటే సభ, సన్హెద్రిన్ సభ అది కోర్టు. ఇది మన దేశంలో మన పెద్ద కోర్టు ఏంటి? సుప్రీంకోర్టు. మన భారతదేశంలో సుప్రీంకోర్టు. అలాగే ఈ యోధా దేశం అంతటికి కూడా, ఇస్రాయేల్ దేశం అంతటికి కూడా పెద్ద కోర్టు అంటే సన్హెద్రిన్ సభ అనేవారు అన్నమాట. ఈ సభ దాని యొక్క ప్రాముఖ్యత అంతా కూడా మనం చక్కదిగా మనం ముందు చూసుకున్నాం. అందులో ఉన్న సభ్యుల గురించిన విషయాలన్నీ కూడా మనం చూసుకున్నాం. తర్వాత వీళ్ళు మెయిన్ ఈ ముందున్న వాళ్ళందరూ కూడా యూదులకు సంబంధించిన తెగలుగా ఉన్నాయి. వీళ్ళే కాకుండా కొన్ని తెగలు ఉన్నాయి. వీళ్ళు మతానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు కాకుండా ఇంకొన్ని తెగలు ఉన్నాయి. ఏంటంటే ఆ తెగల్లో ముఖ్యంగా ఉన్న వాళ్ళు ఎవరంటే హెరోదీయులు. వాళ్ళు రాజకీయ వర్గానికి సంబంధించిన వాళ్ళు అన్నమాట. ఎవరాళ్ళు? రాజకీయ వర్గానికి సంబంధించి హెరోదీయులు. వీళ్ళు రాజు యొక్క సైనికులుగా
యోహాను బాప్తిస్ట్ యోహాన్ దగ్గర కూడా పంపిస్తారు వాళ్ళు, హెరోదీలు పంపిస్తారు. ఈ అక్కడక్కడ సందర్భాలు యేసు ప్రభు దగ్గర కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ హెరోదీలు వాళ్ళు ఉంటారు. తర్వాత సుంకర్లని ఒకడు ఉన్నారు, ఇదో వర్గం ఉండేది, సామాన్య ప్రజలు ఉండేవారు. వీళ్ళందరూ కూడా మతానికి సంబంధించిన వాళ్ళు కాకుండా మిగతా వర్గాలు కూడా అక్కడ ఉండేవారు అంట. ఇది క్లుప్తంగా వీళ్ళ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు మనం చూస్తాం. తర్వాత సామాజికంగాను ఆర్థికంగాను ఉన్న పరిస్థితులు చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఆ జీవించిన కాలంలో చాలా వరకు ఎక్కువగా పేదరికంగా సంబంధించిన వాళ్ళు, పేదరికం ఉన్నవాళ్ళు, ఒకళ్ళు బానిసలుగా మారబడిన వాళ్ళు, ఎక్కువ లేబర్ పని చేసేవాళ్ళు, అంటే ఆర్థికంగా చాలా దిగజారిన పరిస్థితులు ఉండేవాళ్ళు. వీళ్ళు ఆర్థికంగా కూడా, సామాజికంగా, లేకపోతే రాజకీయ పరంగా అణగారిన వర్గాలుగా ఉన్న పర్సంటేజ్ ఎక్కువ ఉండేది ఇందులో. ఈ మతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కొద్దిగా పలుకుబడి ఉన్న వాళ్ళు ఎవరంటే ఈ సద్దుకీలు ఉండేవారు అన్నమాట. ఆడ కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళు ఉండేవారు, రాజకీయ పరంగా పలుకుబడి ఉన్న వాళ్ళు ఉండేవారు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా దిగజారిన పరిస్థితుల్లోనే లేదా తక్కువ స్థితిలోనే ఉండేవారు. ప్రజల్లో కూడా చాలా ఆర్థిక పరిస్థితులు చాలా తక్కువ పరిస్థితి, వాళ్ళు తినడానికి కూడా కొన్ని పరిస్థితులు లేని పరిస్థితులు, వాళ్ళు కూలి పనులు చేసుకుని బతికే పరిస్థితుల్లో ఉండేవారంట. అందుకనే ద్రాక్ష తోటలో అది పనిచేయడం, వాళ్ళు ఏ రోజు కూలి వాళ్ళు తెచ్చుకోవడం మన ఉపమానాల్లో కూడా మనం చూస్తున్నాం. ఇది అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితి. చక్కనిదిగా మనం చదువుకోవడానికి మంచి నోట్స్ ఉంది, అంతా కూడా మీరు చూసుకోవచ్చు. నేను క్లుప్తంగా మాత్రం చెప్తున్నాను. ఆ లింగ వ్యవస్థ లేకపోతే లింగధారణ గురించి చూస్తే, అంటే పురుషులు స్త్రీలు అన్న వివరణ గురించి చూస్తే నిజానికి పురుషుల కంటే స్త్రీలు కొద్దిగా ఎక్కువ, అంటే ప్రపంచవ్యాప్తంగా అప్పుడున్న పరిస్థితులను చూస్తే స్త్రీలు కూడా చాలా ఎక్కువ స్థితిలోనే ఉండేవారండి. అంటే వ్యాపారాలు చేయడంలోను, భూమి విక్రయాలు చేయడంలోను, ఈ వీటిల్లో అధిగమించి స్త్రీలు ఎక్కువ ఉండేవారు అనమాట. పురుషులు కూడా ఉండేవారు, కానీ వీళ్ళు పని చేయడంలో, పరిచయం చేయడంలో ఎక్కువ నిమగ్నమై ఉండేవారు అన్నమాట. ఆ విషయాల గురించిన విషయాలు ఇక్కడ చూస్తుంటాం. అదండి కింద విషయాల్లో మనం చూస్తే ఇది ఈ లెసన్లో మనం చూస్తున్న విషయాలు. ఇందులో అంటే ఎక్కువగా నేర్చుకున్నది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సమయం పూర్తయినప్పుడు, పరిపూర్ణమైనప్పుడు ఈ లోకంలోకి వచ్చాడని, అలాగే ఒకే భాష ఉండడం వల్ల సువార్త ప్రపంచం అంతా ప్రకటించబడడానికి అవకాశం వచ్చిందని, అలాగే రోడ్లు రహదారుల వల్ల ప్రపంచం అంతా సువార్త, శిష్యులు ఆయన మరణ పునరుద్ధరణ తర్వాత ప్రపంచం అంతా సువార్త తీసుకెళ్ళిపోయారని, ఏ దేశంకి వెళ్తే ఆ దేశానికి సువార్త తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ భాషల్లో మాట్లాడడానికి గ్రీక్ భాషని వాడుకున్నారు. తర్వాత ఎక్కడికి వెళ్తే అక్కడ మతపరంగా చూసుకుంటే కనుక సునగోగులు ఉన్నాయి, అలాగే అక్కడ కట్టిన దేవాలయం ద్వారా మతానికి సంబంధించిన ఒక వేదికగా ఏర్పడడం వల్ల సువార్త ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అక్కడ ఉద్భవించి యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడి నుంచి ప్రారంభించి ఇతర ప్రాంతానికి తీసుకెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నట్లుగా మనం చూసుకుంటూ, అక్కడ ఉన్న పరిస్థితులు కూడా అక్కడ తక్కువ పేద స్థితి లేకపోతే పేదరికం ఉన్న పరిస్థితుల కారణంగా కూడా ఎక్కువగా దేవుణ్ణి స్తుతించడంలో, లేకపోతే దేవుని మీద ఆధారపడడంలో, దేవుని మీద ఇంకా ఎక్కువగా బలమైన విశ్వాసం ఉండడంలో, దేవుడి గురించి నిరీక్షించిన ప్రజలు ఎక్కువగా ఉండడంలో, ఆ నిరీక్షణ కారణంగా కూడా దేవుడు సరైన సమయంలో వచ్చాడని తెలియపరచడానికి మూల కారణంగా మనం చూస్తున్నాం. అలాగే మతానికి సంబంధించిన వర్గాల గురించి, రాజకీయ వర్గాల గురించిన విషయాలు మనం చూసుకున్నాం. ఇవన్నీ మనం చూసుకుంటూ దేవుళ్ళు మనం నేర్చుకునే కోణాలు కూడా మనం ఆలోచించాలి. దీనివల్ల మనం చూసుకునేది ఏంటంటే, ముందు చూసుకున్నట్లుగా మొదటి పాఠంలో చూసుకున్నట్లుగానే మనం ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి రాజకీయ పరిస్థితులు వచ్చినా, ఎన్ని వేల సంవత్సరాలు దేవుని బిడ్డల్ని అడగదొక్కుతున్న పరిస్థితులు ఎలా మారుతున్నప్పటికీ దేవుడు తన ప్రణాళికల్ని తన బిడ్డల ద్వారా నెరవేర్చుకుంటూ ఎలాగ మన వరకు తీసుకొచ్చాడన్న ప్రణాళికను మనం ఆలోచించినప్పుడు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము. ఖచ్చితంగా మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి, దేవుణ్ణి మనం మహిమపరచ బద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎలాంటి పరిస్థితులు వచ్చినా, రాజకీయ పరిస్థితులు మారిపోయినా, నిజానికి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మనం చూస్తే ఇప్పుడు చాలా స్వేచ్ఛగానే బతుకుతున్నాం. అప్పుడు అలా కాదు. రాజరికం అంటే బానిసలుగా అమ్మేసేవారు. ఒక దేశం మీద పరువు వచ్చిందనుకోండి, ఇంకో దేశం మీద పడి వాళ్ళందరినీ చంపేసేవారు, స్త్రీలను చెరపట్టుకుని వెళ్ళిపోయేవారు, ఇల్లు దోచుకునేవారు. ఇంకేమవుతుంది, మొత్తం దేశం అంతా నాశనం అయిపోయింది. అలాంటి పరిస్థితులు వచ్చినా సరే మళ్ళీ దేవుడు తన ప్రజలను మళ్ళీ తిరిగి నిర్మించడం, మళ్ళీ కాపాడడం, భద్రపరచడం, ఇతర దేశస్తులకి ఇతర దేశాలకు తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకురావడం, ఇవన్నీ ఎందుకంటే
దేవుడు విమోచకుణ్ణి యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపిస్తాను అని వాగ్దానం చేసి, వాగ్దానం ఇచ్చిన దేవుడు మర్చిపోకుండా వాగ్దానాన్ని నెరవేర్చి నమ్మదగిన దేవుడుగా మన మానవాళ్ళలో ఆయన ఏకైక దేవుడిగా మనకు కనబడే విషయాన్ని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుంటాం. డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది పాఠాలు నేర్చుకున్నవాడు ఖచ్చితంగా పాఠాలు లెసన్ మీరు చూస్తూ, సైడ్ ఎడిటింగ్లు జాగ్రత్తగా చూస్తూ ఆ పాఠాన్ని నేర్చుకుంటూ, అలాగే ఎక్కడెక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ నెక్స్ట్ క్లాస్కి మళ్ళీ వెంటనే మనం ఎక్కడ పేపర్ మీద రాసుకుని తీసుకొచ్చినట్టయితే డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్న డౌట్స్ కూడా మనం క్లియర్ చేసుకుంటాం. ప్రశ్నలు కూడా అక్కడ ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో ప్రశ్నలన్నీ కూడా మీరు బుక్లో రాయమని చెప్పాం కదా, ఒక బుక్లో తీసుకుని ఆ బుక్లో కంటిన్యూగా మీ ప్రశ్న సమాధానం మీ సొంత ఏదైతే మీరు సొంతంగా రాయమంటే సొంతంగా రాయండి అక్కడ ప్రశ్నను బట్టి. లేదంటే మీకు ఏదైతే అక్కడ అర్థమైంది బుక్లోని, లేకపోతే మీకు లెసన్లు అర్థమైంది, బైబిల్ నుంచి అర్థమయ్యి అని ప్రశ్న అడిగితే దాన్ని బట్టి రాయండి. అలా రాస్తే కనుక మనకు కరెక్ట్ సమాధానం అక్కడి నుంచి మనకు వస్తుంది. అలాగా చేయడం వల్ల మీకు ఇంకా ఎక్కువగా డెవలప్ అవ్వడానికి, ఆత్మీయంగా కూడా బలపడడానికి, మీకు అనేకుల్ని మీరు కూడా శిష్యులుగా తయారు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడు మనందరినీ దీవించును కాక. థ్యాంక్ యూ వెరీ మచ్.